సో వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్ ఛానల్. టెట్ డిఎస్సి టిఎస్పిఎస్సి ఏపీపీఎస్ సంబంధించి ఎకనామిక్స్ మరియు ఎకానమీ సో ఈ అంశాలపైన మనం చర్చించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి కొన్ని ప్రశ్నలను విశ్లేషణ చేసుకుందాం. సో అందులో భాగంగా మనం గమనించినట్టయితే వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేట్, మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుధగోని. మరి అదేవిధంగా మనకు ఎల్లవేళలా సహకారం అందిస్తున్నటువంటి కటసీ బై వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్. ఏపీ తెలంగాణలో అనేకమైనటువంటి సోషల్ స్టడీస్ సంబంధించి అనేకమైనటువంటి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దినటువంటి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ కూడా మనకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి కటసీ బై సహకారంతో వెంకట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రైట్. సో ముందుగా మనం గమనించినట్టయితే ఈ ఎస్ఎస్ఎస్ ఎడ్యుకేట్ తరఫున మీ అందరు కూడా థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. రాబోయే కాలంలో మీకు ఇంకా అనేకమైనటువంటి క్వశ్చన్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తూ ఎకానమీలో మీకు ఇంకా ముందుకు అనేకమైన విషయాలను మనం విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది. రైట్. సో మనకు మొదటి ప్రశ్న మనం గమనిస్తే ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ప్రభుత్వ ప్రైవేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యతతో రూపొందించే ప్రణాళిక ఏది అని అడుగుతున్నాడు. మరి మనకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి అభివృద్ధి అంటే ప్రభుత్వ రంగానికి ప్రియారిటీ ఇవ్వాలి, ప్రైవేట్ రంగానికి ప్రియారిటీ ఇవ్వాలి. అలా పంచవర్ష ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. కాబట్టి అది ఆదేశాత్మక ప్రణాళికనా, నిరంతర ప్రణాళికనా, లేదా మనకు కేంద్రీయ ప్రణాళికనా, లేదా సూచనాత్మక ప్రణాళికనా? కాబట్టి ఆదేశాత్మక, నిరంతర, సూచనాత్మక, కేంద్రీయ ప్రణాళిక. గమనిస్తే ఆదేశాత్మక అంటేనేమో డైరెక్ట్గా ఆదేశం ఇస్తుంది. మరి నిరంతర అంటేనేమో ఒక సంవత్సర కాలానికి కంప్లీట్ అయ్యి మళ్ళీ కొనసాగేటువంటి ప్రణాళిక. కేంద్రీయ ప్రణాళిక అంటే పై స్థాయి నుంచి కింద స్థాయి వాళ్ళకి ఆర్డర్ వేసేటువంటి ప్రణాళిక. మరి ఇక్కడ సూచనాత్మక ప్రణాళిక ఏమవుతుందంటే కేవలం సూచనలు చేస్తుంది. కాబట్టి ప్రభుత్వ రంగము అయినటువంటి ప్రణాళిక సంఘము సూచనలు చేస్తూ ప్రైవేట్ రంగానికి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొదటి ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏంటంటే సూచనాత్మక ప్రణాళిక. మనకు పంచవర్ష ప్రణాళిక కాలంలో అంటే 8వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి మనకు సూచనాత్మక ప్రణాళిక అనేది అమలు చేయడం జరుగుతుంది. 8వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి కొంత సరైనటువంటి అంటే సమానమైనటువంటి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది, అభివృద్ధికి దోహదం చేసింది. కాబట్టి మనకు 8వ పంచవర్ష ప్రణాళికను కూడా సూచనాత్మక ఇండక్టివ్ ప్లాన్గా చెప్పుకుంటాం, సూచనాత్మక ప్రణాళికగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. ఇది మనకు మొదటి ప్రశ్నకు ఆన్సర్ 3వది అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే రెండో క్వశ్చన్ ఏమన్నాడు, ఈ క్రింది వాటిలో తప్పు వాక్య గుర్తించండి. అంటే ముఖ్యంగా మనకు తప్పు వాక్య అనేది మనకు ప్రణాళికా సంఘం గురించి ఇవ్వడం జరిగిందండి. మరి ఈ ప్రణాళికా సంఘంలో మనం గమనిస్తే ప్రణాళికా సంఘం 1950 మార్చి 15 ఏర్పాటు చేశారు. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. చైర్మన్ పిఎం ఉంటారు. ఇది ఒక సలహా సంస్థ మాత్రమే. అయితే ఇక్కడ ఆప్షన్ చూస్తే ఏ అనేది 1 ఇవ్వాలండి, 2 కాదు, 1. బి అనేది 1, 2, 3 ఇచ్చిండు. సి అనేది 4 మాత్రమే అన్నాడు. డి అనేది 2 మాత్రమే అన్నాడు. కాబట్టి తప్పు వాక్యాన్ని చెప్పినప్పుడు మనకు ప్రణాళిక సంఘం 1950 మార్చి 15 ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కరెక్ట్ ఆన్సరే. మరి మనకు ఒక సలహా సంస్థ మాత్రమే ప్రణాళిక సంఘం, ఎందుకంటే కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడింది. అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు కాబట్టి, అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ ద్వారా ఏర్పడలేదు కాబట్టి ఇది ఒక అడ్వైజరీ కమిటీ మాత్రమే. కాబట్టి ఒక సలహా సంస్థ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఇక ప్రణాళిక సంఘానికి చైర్మన్ ఎవరు ఉంటారంటే పిఎం ఉంటారు. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. మరి ఇక్కడ మనకు తప్పు వాక్యం ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ అన్నాడు, ఇది తప్పు వాక్య. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ సెకండ్ 1 అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రణాళిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అది ఒక సలహా సంస్థ మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. రైట్. థర్డ్ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో భిన్నమైన వాక్య గుర్తించండి. అంటే ద్రవ్యానికి సంబంధించి ఇక్కడ మనకు కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగిందండి. అందులో భిన్నమైన వాక్యం ఏమిటి అని ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. మరి ఆ భిన్నమైనటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే ఒకసారి మనం గమనించినట్టయితే ద్రవ్యం విషయంలో అత్యంత ద్రవ్యత్వం కలిగినది ద్రవ్యమే. రైట్.
ద్రవ్య విషయంలో బ్యాంకులు ప్రాథమిక డిపాజిట్లు ఏదైతుందో మనకు ఈ ప్రాథమిక డిపాజిట్ల సహాయంతో సృష్టించేవి ఉత్పన్న డిపాజిట్లు అన్నాడు. తర్వాత చెక్కులు, డ్రాఫ్ట్ లాంటివి ద్రవ్యంకు సంబంధించి పూర్తి ప్రామాణిత ద్రవ్యం అన్నాడు థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఆర్బీఐ జారీ చేసే కరెన్సీ చట్టబద్ధమైన ద్రవ్యం అని చెప్పి పేర్కొనడం జరిగింది. కాబట్టి సో మనకి ఇక్కడ భిన్నమైన వాక్యం అంటే ఏవైనా 3 కరెక్ట్ కావచ్చు, ఒకటి తప్పు కావచ్చు, లేదా ఏవైనా 3 తప్పు కావచ్చు, ఒకటి కరెక్ట్ కావచ్చు, లేదా ఏవైనా 3 తప్పు కావచ్చు, ఒకటి కరెక్ట్ కావచ్చు. కాబట్టి ఆ సబ్జెక్టుకు సంబంధించి వేరే విధమైన అంశం ఉండొచ్చు. కాబట్టి మనం భిన్నమైన వాక్యం గమనిస్తే సో ద్రవ్య విషయంలో అత్యంత ద్రవ్యత్వం కలిగిన ద్రవ్యమే. కాబట్టి ద్రవ్యానికి మించినటువంటి ద్రవ్యత్వం ఇంకొకటి లేదండి. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సరే అవుతుంది, అంటే సరైనటువంటి స్టేట్మెంటే ఉంది ఇక్కడ మనకు. ద్రవ్య విషయంలో బ్యాంకులు ప్రాథమిక డిపాజిట్ల సాయంతో సృష్టించే ఉత్పన్న డిపాజిట్లు, ఇది కూడా సరైన ఆన్సరే. ఎందుకోసం అంటే ఖాతాదారుల నుంచి స్వీకరించేటువంటి డిపాజిట్లు మనం ప్రాథమిక డిపాజిట్లు అంటాం. వాటిని బ్యాంకులు ఏం చేస్తాయంటే మళ్ళీ రుణాలు ఇస్తాయి. మరి రుణాలు ఇచ్చేటప్పుడు వారి అకౌంట్లలో మళ్ళీ డబ్బులు అవి జమ చేస్తాయి. కాబట్టి ఇవి ఉత్పన్న డిపాజిట్లు అవుతాయి. కాబట్టి అది కూడా సరైనటువంటి జవాబే. మరి ఆర్బీఐ జారీ చేసే కరెన్సీ చట్టబద్ధ ద్రవ్యమే, ఎందుకంటే అది చట్టబద్ధం, ఎవరు తిరస్కరించడానికి అవకాశం లేదు. కాబట్టి అది చట్టబద్ధమైనటువంటి ద్రవ్యమే, లీగల్ టెండర్ మనీగానే మనం పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి చెక్కులు, డ్రాఫ్ట్ లాంటివి ఏమవుతుందంటే ఐచ్ఛిక ద్రవ్యాలు అవుతాయి. అవి ఇక్కడ ఇష్టపూర్వకంగా తీసుకునేటివి, ఖచ్చితంగా బలవంతంగా చేసి తీసుకోవచ్చు, లేకుంటే లేదు. కాబట్టి అంటే కొంత వ్యాపార వ్యవహారాలు జరిగినప్పుడు వాస్తవానికి ఏంటంటే క్యాష్ లేదంటే సో ఆ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చెక్కులు, డ్రాఫ్ట్ లాంటి రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఐచ్ఛికంగా ఒప్పుకుంటేనే, వ్యక్తుల మధ్య ఒప్పుకుంటేనే. కాబట్టి ఇది ప్రామాణిక ద్రవ్యం కాదు, ఇది ఐచ్ఛిక ద్రవ్యం అవుతుంది. కాబట్టి భిన్నమైన వాక్యం ఏంటంటే మనకు 3. మన ఇక్కడ ఆప్షన్ ఏంటంటే మనకు 3 అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 3 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి ఇలా భిన్నమైన వాక్యం మనకు 3వ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే సో జనరల్ ఇక్కడ మనకు కొంత ద్రవ్యం, బ్యాంకింగ్, ఆర్బీఐకి మనం చెప్తుంటాడు మోహన్ బాబు, మనకు తెలుసు పెద్దరాయిల్లో సో ఫిషర్ మ్యాన్ వాటర్గా ఏవైతే చెప్పడం జరుగుతుందో సో ఫిష్కు వాటర్కు సంబంధం ఉంటుంది. సో ఫిషర్ మ్యాన్ కాదు, వేటగాడికి కాదని చెప్పేసి అంటాడు. కాబట్టి ద్రవ్యానికి బ్యాంకింగ్కు సంబంధం ఉంటుంది, కానీ సో ద్రవ్యానికి మరియు వస్తు మార్పిడికి సంబంధం కాదు అని చెప్పేసి అంటాడు. కాబట్టి ఒక కుటుంబంలో 2 వ్యక్తుల మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ద్రవ్యానికి ఆర్బీఐకి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ద్రవ్యం ఉందంటే బ్యాంకింగ్, ద్రవ్యం ఉంటేనే ఆర్బీఐ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అని చెప్పుకోవచ్చు. కానీ వస్తు మార్పిడి పద్ధతి లోపాలను అధిగమించడానికి మనకి ఏమొచ్చింది, ద్రవ్యం వచ్చింది. కాబట్టి ద్రవ్యానికి వస్తు మార్పిడికి అలాంటి సంబంధం ఉండదు అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్, జస్ట్ ఫర్ ఫన్ అండ్ మీకోసం. తర్వాత క్రింది వాటిలో మున్సిపాలిటీలకు లభించే ఆదాయ వనరు కానిది ఏమన్నాడు. ఇల్లు, నీరు, వీధి దీపాలపై పన్ను. రెండోది ఆ మున్సిపాలిటీలకు సంబంధించిన ఉద్యోగుల వ్యక్తిగత ఆదాయ పన్ను, ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్లు, దుకాణాలు మరియు టికెట్లపై వచ్చేటువంటి పన్నులు. మరి ఇక్కడ గమనిస్తే మరి ఏది ఆదాయ వనరు అంటే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయ వనరు ఏమిటి అని అడుగుతుంది కదా. కాబట్టి ఇల్లు, నీరు, వీధి దీపాలపై విధించేటువంటి పన్ను కూడా దానికి ఆదాయ వనరు అవుతుంది. అదేవిధంగా మళ్ళీ ఏమన్నాడు, సో ప్రభుత్వం నుండి వచ్చే గ్రాంట్లు కూడా మనకి ఏమవుతాయంటే ఆ మున్సిపాలిటీకి ఆదాయ వనరు అవుతుంది. మరి అదేవిధంగా 4వది ఏమన్నాడు, దుకాణాలు, టికెట్లపై ఇచ్చేటువంటి పన్నులు. కాబట్టి ఈ దుకాణాలు మరి టికెట్లపై అంటే వినోద పన్ను అవుతుంది, అది కూడా ఆ మున్సిపాలిటీకి ఆదాయ వనరే. కాబట్టి మొదటిది, 3వది, 4వది ఆ మున్సిపాలిటీకి ఆదాయ వనరు అవుతుంది. కానీ ఆ మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క జీతభత్యాలపై విధించేటువంటి ఆదాయ పన్ను మాత్రం ఆ మున్సిపాలిటీ ఆదాయ వనరు కాదు. ఎందుకోసం, ఆ ఉద్యోగుల యొక్క ఆదాయాలపైన విధించేటువంటి ఆదాయ పన్ను అయితే ఏది ఉందో మరి ఈ ఆదాయ పన్ను అనేది మనకు ఎవరికి వెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కాబట్టి అది ఆదాయ వనరు సో కాదు. దేనికి, మున్సిపాలిటీకి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ఇక్కడ మనకు 2వది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 5th వన్, మార్కెట్ స్వయంచాలక సర్దుబాటు భావన తెలిపింది ఎవరు. మరి మార్కెట్ స్వయంచాలక సర్దుబాటు అంటే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అంటారు. ఇక్కడ మనకు సప్లై క్రియేట్స్ ఇట్ ఓన్ డిమాండ్ అంటారు. మరి ఈ పదాన్ని ఎవరు చెప్పారంటే మనకు సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో మరి సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది
అదే స్వయంచాలక సర్దుబాటు అంటాం మనం ఇక్కడ. కాబట్టి అడమ్ స్మిత్, జేబీసే, మార్షల్, ఏసీ పిక్ ఈ నలుగురి ఆర్థికవేత్తల్లో ఎవరు దీని గురించి చెప్పడం జరిగిందంటే మనకు జేబీసే చెప్పడం జరిగింది. సాంప్రదాయ ఉద్యోగిత సిద్ధాంతంలో అకార్డింగ్ టు జేబీసే సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్. అంటే జేబీసే ప్రకారం సప్లై తన డిమాండ్ తానే తెచ్చుకుంటుంది, సప్లై క్రియేట్ చేసుకుంటుంది, సప్లై తన డిమాండ్ తానే సృష్టించుకుంటుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇది మనకు 5వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే బి జేబీసీ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. 6th క్వశ్చన్ చూడండి. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం అంటే ఏమిటి? అంటే మాంద్య పరిస్థితిలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది జనరల్గా. మరి మాంద్యం అంటే మనం గమనిస్తే వేగవంతమైన ఆర్థిక వృద్ధి కాలం, ధరలు వేగంగా పెరుగుతున్న కాలం, లేదా వరుసగా 2 లేదా అంతకంటే ఎక్కువ త్రైమాసికాల పాటు ఉత్పత్తిలో క్షీణత, ఉత్పత్తి తగ్గడం, నిరుద్యోగిత రేటు బాగా తగ్గిన కాలం. కాబట్టి మనకు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు ఉంటాయి, బిజినెస్ సైకిల్స్ ఉంటాయి. ఈ బిజినెస్ సైకిల్స్లో మనకి ఏమవుతుందంటే బూమ్ అండ్ రెసిషన్, మాంద్యం అనేది ఏర్పడుతుంది. భూమి అన్నప్పుడు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, మరి మాంద్యం అన్నప్పుడు ఉత్పత్తి తగ్గుతుంది. అది అనేకమైనటువంటి నష్టాలను చేకూరుస్తుంది. కాబట్టి ఈ రెసిషన్ పీరియడ్లో, మాంద్యం పీరియడ్లో మరి అప్పుడు అది వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కాలం కాదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు మనకు. మరి ధరలు వేగంగా పెరుగుతున్న కాలం కాదు, ఎందుకంటే ధరలు వేగంగా తగ్గుతున్న కాలం. అదేవిధంగా నిరుద్యోగిత రేటు బాగా తగ్గిన కాలం. ఇలా సిడి ఉన్నప్పుడు మనకి ఏమంటే నిరుద్యోగిత రేటు అన్న ఉంటాం, కాబట్టి నిరుద్యోగిత రేటు ఎక్కువ ఉంటుంది అంటాం, కానీ ఇక్కడ నిరుద్యోగిత రేటు తగ్గింది, ఇది మనం గమనించుకోవాలి. కాబట్టి డి ఆప్షన్ కూడా కాదు. కాబట్టి మాంద్యకాలంలో నిరుద్యోగిత రేటు పెరుగుతుంది, తగ్గదు. కాబట్టి మనకు డి కూడా కాదు. మరి ఏమిటంటే వరుసగా 2 లేదా అంతకంటే ఎక్కువ త్రైమాసికాలు పాటు ఉత్పత్తి తగ్గడం అనేది మనకు జరుగుతుంది. కాబట్టి ఆర్థిక మాంద్యం అనేది కాలంలో మనకు సి ఆప్షన్ అవుతుందో అది మనకు ఉంటుంది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనిస్తే సర్క్యులర్ ఎకానమీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? మరి ఈ సర్క్యులర్ ఎకానమీ అయితే ఉందో ఇది మనకు ఎన్విరాన్మెంట్ ఎకనామిక్స్లో మనకు వచ్చేటువంటి అంశము. అదేమంటుంది? సర్క్యులర్ ఎకానమీ ఏం చెప్తుంది అంటే సహజ వనరుల వినియోగాన్ని పెంచడం చెప్తుందా, వ్యర్థాలను తగ్గించడం మరియు వనరులు తిరిగి ఉపయోగించడం చెప్తుందా, ఒకేసారి ఉపయోగించే పారవేశ ఉత్పత్తులను ప్రోత్సహించడం అని చెప్తుందా, లేదా దాని లక్ష్యం ఏముంది ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం మాత్రమే అని చెప్తుందా? అంటే ఇక సరైనటువంటి అంశం ఏంటంటే మనకు సర్క్యులర్ ఎకానమీ అంటే RRR అంటాం మనం. రీయూజ్, రీకాల్ అండ్ రీప్రొడక్ట్ అయితే చెప్పడం జరిగిందో మనకు జనరల్గా RRR అని చెప్పుకోవడం జరుగుతుందో మనకు అది. కాబట్టి దీని సరైన ఆన్సర్ ఏంటంటే వ్యర్థాలను తగ్గించడం మరియు వనరులను తిరిగి ఉపయోగించడం అనేది మనకు బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం 8th క్వశ్చన్లోకి వెళ్ళిపోతే క్రింది వాటిలో ఏ పారిశ్రామిక తీర్మానం భారతదేశ ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దింది, మార్చే ప్రక్రియ ప్రారంభించింది అన్నాడు. కాబట్టి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకానమీ అంటే ఇంపార్టెన్స్ గివెన్ టు ద ప్రైవేట్ సెక్టార్ అండ్ పబ్లిక్ సెక్టార్. అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు ప్రాధాన్యత ఇస్తే అది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అవుతుంది. లేదా ఉత్పత్తికి సంబంధించి ఉత్పత్తి అనేది ప్రైవేట్ రంగానికి, ప్రభుత్వ రంగానికి ఇద్దరికీ అవకాశం ఉంటే అది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అవుతుంది. కాబట్టి మనకు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మరి అది ఎప్పటి నుంచి ప్రారంభించారంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1948 పారిశ్రామిక తీర్మానంలో అది చెప్పడం జరిగింది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే 1948 పారిశ్రామిక తీర్మానంలో ప్రభుత్వ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినా ప్రైవేట్ రంగానికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ పారిశ్రామిక తీర్మానం నుంచి మనకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అనుకుంటారంటే 1991 పారిశ్రామిక తీర్మానం అనుకుంటారు, కానీ కాదని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే 10th క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక పేదరిక జనాభా ఉన్న ప్రాంతం ఏది? ఇది వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. మనకు ప్రపంచంలో అత్యధిక పేదరిక జనాభా ఉన్నటువంటి ప్రాంతం అని అడుగుతుంది ఇక్కడ మనకు. మరి ఏమిటి అంటే యూరోపా, ఆఫ్రికానా, అమెరికానా, ఆసియానా? జనరల్గా యూరోప్ కాదు, అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి. అమెరికా కాదు, అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయి. మనకు మెయిన్గా ఆఫ్రికా మరియు ఆసియా కనబడుతుంది. కానీ పేదరిక జనాభా అన్నాడు కాబట్టి ఇక్కడ గమనిస్తే మనకు ఆసియా ప్రాంతంలో జనాభా అనేది, పాపులేషన్ అనేది చాలా హై ఉంటుంది. ముఖ్యంగా మనకు భారతదేశం, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాల్లో మనకు ఎక్కువ జనాభా ఉంటుంది. కాబట్టి
ఈ ఆసియా ప్రాంతంలో జనాభా ఎక్కువ కాబట్టి ఇక్కడ పేదరిక జనాభా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ వన్ అవుతుందని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ వన్ అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనం గమనిస్తే 10th క్వశ్చన్, ప్రణాళిక సంఘ చివరి చైర్మన్ వైస్ చైర్మన్ వరుసగా అని అడిగిండండి. సో ప్లానింగ్ కమిషన్లో ద లాస్ట్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ మనకు మోడీ మన్మోహన్ సింగ్, మోడీ అహుల్వాలియా, మన్మోహన్ అహుల్వాలియా, పైవన్నీ తప్పు. కాబట్టి ఈడ మనం గమనిస్తే పైవన్నీ తప్పు అనేది కూడా కాదు. సో మోడీ మన్మోహన్ సింగ్ కూడా కాదు. ఎందుకోసం అంటే మోడీ సో చైర్మనే, తర్వాత మన్మోహన్ సింగ్ కూడా చైర్మనే. అంటే ప్రణాళిక సంఘానికి చైర్మన్ ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి ఉంటారు. కాబట్టి ఇద్దరు ప్రధానమంత్రులే, కాబట్టి అది కాదు. మరి మోడీ హౌలువాలియానా, మన్మోహన్ హౌలువాలియానా? చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే ప్రణాళిక సంఘంలో చివరి అంటే మన్మోహన్ అహుల్వాలియా అనుకుంటారు, కానీ ఇది కూడా తప్పే. ఎందుకోసం అంటే మనకు నీతి ఆయోగ్ 2015లో ఏర్పడింది. 2015లో ఏర్పడింది కాబట్టి మరి అప్పటికి ఎవరు ఉన్నారంటే ప్రధానమంత్రి మోడీ ఉండడం జరిగింది. మరి చివరి వైస్ చైర్మన్ ఎవరు ఉన్నారంటే అహుల్వాలియా ఉన్నారు. కాబట్టి మోడీ అహుల్వాలియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రణాళిక సంఘ చివరి చైర్మన్ మరియు వైస్ చైర్మన్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో ఇవన్నీ కూడా ఈ 10 క్వశ్చన్లు కూడా మనకు అవగాహన పెంచుతాయి. సో దాంతోపాటుగా మీకు ఇలాంటివి అనిపిస్తుంది, ఇలాంటి ప్రశ్నలు ఎన్నిసార్లు అడుగుతారు సార్, కొంచెం డిఫరెంట్గా అడగండి అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రశ్నలే మనకు. ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ ప్రశ్నలే అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో వాటి సమాధానాలు కూడా ఒక్కొక్కటి ఇవ్వడం జరిగింది 1 to 10 వరకు మీకు ఇక్కడ. సో వాటిని కూడా మీరు గమనించుకొని కావాలనుకుంటే. రైట్. సో అందరికి కూడా ఎస్ఎస్ ఎడ్యుకేట్ తరఫున థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో థ్యాంక్ యూ. సో మీ డాక్టర్ రాములు సుడుగని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.